గురుభ్యో నమః 2025 ఆగస్టు 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు నెల చివరి 11 రోజులలో కన్యా రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా చిన్న గమనిక. సెప్టెంబర్ నెలలో విశాఖపట్నంలో నేను 2 రోజులు, అలాగే బెంగళూరులో ఒక 2 రోజులు ఉంటాను. నా అపాయింట్మెంట్ కావాల్సిన వారు 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ పొందవచ్చు. ఇక రెండవ గమనిక, 21వ తేదీ గురు పుష్యమి. గురు పుష్యం అనగానే చాలా ఒక శుభకరమైనటువంటి యోగము. వివాహాలు తప్ప మిగిలినటువంటి ఎలాంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. వివాహాలు, నిశ్చితార్థాలు, పెళ్లి చూపులు ఇలాంటివన్నీ. కానీ కొంతమంది నాకు తమ అనుమానాలను వ్యక్తం చేశారు. గృహప్రవేశం కూడా చేసుకోవచ్చా అని. విషయం చేసుకోవచ్చు, కానీ ఈసారి వచ్చిన గురు పుష్యయోగం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి కాకుండా త్రయోదశి తిథి వచ్చింది. అది ఏకాదశి తిథి వరకు ఉంటే బాగుండేది. త్రయోదశి అంటే బహుళ త్రయోదశిలో ఉంది కనుక ముహూర్తాలు ఎప్పుడు కూడా బహుళ ఏకాదశి వరకే ఉంటాయి. ద్వాదశి కూడా ఉండదు. ఎవడో ఒకడారా ఇస్తారు పనికి మన వాళ్ళంతా. కనుక అది సరైన పద్ధతి కాదు. కనుక గృహప్రవేశాలు అలాంటివి మాత్రం అవకాశం లేదు. మామూలుగా బంగారం కొనుగోలు లేక సెల్ ఫోన్ కొనుగోలు ఇలాంటివి మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మరొకటి, ఆగస్టు 23వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 2:04 ఋతువు మారుతుంది. వర్ష ఋతువు మారి శరదృతువు ప్రవేశిస్తుంది. చాలామంది అనుకుంటారు చైత్ర వైశాఖ మాసంలో వచ్చేసేసి వసంత ఋతువు కదా, ఆ లెక్కన శ్రావణ భాద్రపదాలు ఒక ఋతువు ఉంటారు. కానీ ఇక్కడ శ్రావణ మాసం ఎండింగ్ లోపలే వర్ష ఋతువు వెళ్ళిపోయి శరదృతువు వచ్చేస్తుంది. కనుక ఇవి ఎందుకు వస్తాయంటే ఆషాఢ మాసం మధ్యలో కొన్ని ఈ అధిక మాసాలు వస్తుంటాయి. కనుక ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వస్తే పంచాంగణితం ప్రకారం శరదృతువు ప్రారంభమవుతుంది. కనుక మరొకటి, 27వ తేదీ గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయి. గణేష చతుర్థి, దాన్ని వినాయక చవితి అంటారు. వినాయక చవితి కాదు, వినాయక చతుర్థి అని పిలవాలి. చాలామంది వినాయక చవితి అంటారు. అది వినాయక చతుర్థి లేక గణేష్ చతుర్థి. అలాగే మనం కార్తీక మాసంలో కూడా కార్తీక మాసం అంటారు. కార్తీక మాసం అంటే కాకు దీర్ఘము, రాగుడిస్తే రీకు పుళ్ళు వేస్తారు. రీకు పుళ్ళు ఉండదు. కార్తీక మాసము కాదు, కార్తీక మాసము. ఇలాంటి అప్పుడు కొన్ని చెబుతుంటాను, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకా ఫలితాలకు వెళ్దాం. కన్యారాశి జాతకులకి మొదటి పాయింట్, 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 22వ తేదీ రాత్రి 12:16 వరకు ఉండే సమయం అంతా చక్కగా అనుకూలంగా లాభసాటిగా ఉంటుంది. అనుకున్నట్టుగా పూర్తి స్థాయిలో 100% కాకపోయినప్పటికీ కనీసం 50 to 55% వరకు బ్రేక్స్ లేకుండా ముందుకు వెళ్తుంటాయి. సో ఆగస్టు 21, 22 కొంత అనుకూలప్రదంగా ఉంటుంది. డెవలప్మెంట్స్కి కూడా కొంత అనుకూలతలు ఉంటాయి. కొన్ని పనులు చేసే కార్యక్రమాల్లో బ్రేక్స్ పడకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. మ్యాక్సిమం 55-60% దాకా ముందుకు వెళ్ళవచ్చు. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వెళ్తే, 22వ తేదీ రాత్రి 12:16 ప్రారంభమై 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం బ్రేక్స్ పర్వం, ఆటంకాల పర్వం ఉంటుంది. చేసే కార్యక్రమాల్లో బ్రేకులు పడవచ్చు, లేదా మీ ఆలోచనకి బ్రేకులు పడవచ్చు. ముఖ్య కార్యక్రమాలు వాటితోనే పోస్ట్పోన్ కావచ్చు. మీరు పోస్ట్పోన్ చేయకపోయినా ఇంకొకరు పోస్ట్పోన్ చేయవచ్చు. లేదా కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటే అనవసరంగా వర్షాలు వచ్చిన కారణంగా అక్కడ వాటి వలన చిందరవందరగా ఉన్న కారణంగా మీ వెళ్ళే పని కొంచెం ఇబ్బందులతో కూడినట్టుగా ఉంటుంది. కనుక ఏదైనా ప్రయాణాలు వెళ్ళేటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారులో వెళ్ళేవారు ఆయిల్ ఎక్కువ కొట్టుకొని ట్రాఫిక్లో వెళ్తుంటారు. ఒక్కోసారి కేవలం అందులో ఇంకో 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వచ్చేంత వరకు ఆయిల్ కొట్టించుకోరు కొంతమంది. హైదరాబాద్లో ట్రాఫిక్ గంటలుగా నిలబడిపోతే అప్పుడు కష్టంగా ఉంటుంది. కనుక ఆయిల్ మాత్రం ఫుల్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే చేతిలో కూడా కార్డు ఉంటుంది. కార్డుతో పాటు కొంత క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా ఉంచుకోవాలి. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ పని చేయలేదు అనుకోండి, ఆ తర్వాత సమస్య ఉంటుంది. కనుక ఏదైనా కొంత కారులో కూడా పక్కన బ్రెడ్, బిస్కెట్,
వాటరు ఇలాంటివి ముఖ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 23వ తేదీ 24వ తేదీ 2 రోజుల్లో కూడా ఒక్కోసారి సమయానికి టిఫిన్ కూడా దొరకపోయే అవకాశం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటారు, ఇవి నాకు అనుభవం. ఒకసారి ఇట్నే నేను ఇక్కడి నుంచి రాజమండ్రి దాకా కారులో వెళ్తున్నాను, వెళ్తూ ఉన్నాను. ఇంకొక గంట 10 నిమిషాలు అనుకున్నాను. అంతే, ఉదయం నుంచి మధ్యాహ్నం రాజమండ్రి దాకా టీ లేదు, కాఫీ లేదు. నేను అనుకున్నటువంటి కాఫీ స్టాప్ లేదు. కనుక ఇలాంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి. కనుక అన్నీ కూడా మన కారులో ఉండాలా. సరే, ఇంట్లో ఉన్నా కూడా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలా. అలాగే సెల్ ఛార్జర్ కూడా ఒక్కసారి పనిచేయకపోవచ్చు, పవర్ పోవచ్చు. అందువల్ల ఛార్జింగ్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకు ఆటంకాలు కలిగేటువంటివి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, 25వ తేదీ ఉదయం 8:29 ప్రారంభమై 27వ తేదీ రాత్రి 7:22 వరకు ఉండే సమయం కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అంటే 25వ తేదీ ఫుల్ డే, 26వ తేదీ ఫుల్ డే, 27వ తేదీ ఫుల్ డే, 3 ఫుల్ డేస్ చక్కగా హ్యాపీగా ఉంటుంది. మనసంతా సంతోషంగా ఉంటుంది, ఎక్కడ విచారం లేకుండా ఉంటుంది, మానసిక తృప్తి ఉంటుంది, శారీరక సంతృప్తి ఉంటుంది, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడుతుంటారు, మంచి భోజనం ఉంటుంది, సరైన కూరల గీరల వ్యవహారం, కోరుకున్నది కూడా హాయిగా వడ్డించిన వారు ఉంటారు, వడ్డించేవారు కూడా అక్కడికి వస్తారు. ఏదో ప్రకారం మీకు ఒక ముష్టాన భోజనానికి, ఒక విందు భోజనానికి ఏదైనా సరే ఒక్కోసారి వెళ్ళటానికి అవకాశం లేదు. ఈ మాట ఎందుకు చెప్తారంటే ఒక్కోసారి మనకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఆ సమయానికి ఏదో గొంతులో నొప్పిగా ఉండి తినలేకపోవటము, లేదా పండు నొప్పి వచ్చి తినలేకపోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం అది గడ్డితో చేసిన పచ్చడి కూడా మహదానందంగా ఉంటుంది, ఆనందంగా తినగలడానికి అవకాశం ఉంటాయి. కొంత సంతృప్తి అనేది ఎక్కువ కనపడుతూ ఉంటుంది 25, 26, 27 తేదీల్లో. నెక్స్ట్ తర్వాత 4వ పాయింట్, ఇది 50-50గా ఉంటుంది. 50-50 అదేంటంటే 28, 29 ఈ 2 రోజులు మొత్తం కొంచెం కోపం మాత్రం పిలిస్తే పలుకుతుంటుంది. అది పిలవటమే ఆలస్యం, అంతే వెంటనే వచ్చేస్తామంట, ముక్కు మీదకి వచ్చేస్తుంది. కనుక వీలైనంత వరకు పిలవకుండా ఉంటేనే మరింత మంచిది. హై బీపీ ఉండేటువంటి వారికి అది రెడీగా ఉంటుంది. కనుక నేను కూడా జాగ్రత్త పడాలా. మరి నాకు హై బీపీ ఎక్కువ ఉంది కనుక 28, 29 తారీఖుల్లో కనుక ఒక్కోసారి పిలవకుండానే వస్తుంటుంది, కానీ పిలిస్తే మాత్రం వెంటనే వచ్చేస్తుంది. కనుక కొంచెం కంట్రోల్లో ఉండాల్సినంత అవసరం ఉంది. దీంతో పాటు ఏంటంటే కొంత డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత తీసుకోపోతారో, ఎంత వస్తున్నాయి, మరి అవన్నీ సేఫ్టీగా ఉన్నాయా, లేకపోతే ఎక్కడంటే అక్కడ పెట్టాము, ఒకసారి కారులో పెట్టేస్తాం, లాక్ చేయము, ఇబ్బంది వస్తుంటాయి. కనుక అవి జాగ్రత్తగా ఉండాలా. బ్యాంకుకి పోయి వచ్చేటప్పుడు కూడా క్యాష్ తీసుకోవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలా. షేర్ మార్కెట్ వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలా. షేర్స్ మీద మాత్రం ఆ 28, 29 తారీఖులో కొంచెం వరకు జూదానికి, షేర్స్కి మాత్రం దూరంగా ఉంటే మరింత మంచిది. రుణభారం కూడా కొంచెం తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి. అంటే అనవసరంగా రుణం కూడా చేయకండి. డబ్బులు కొంచెం కటకటగా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ 2 డేస్ అంటే 30, 31 ఈ 2 రోజులు మాత్రం కోపం లైట్గా ఉన్నప్పటికీ కూడా తమాయించుకుంటారు. తోబుట్టులతో సరదాగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. మెరుగైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. మిత్రులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు సరదా గలుగుతారు. ఇక ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కొంచెం పైన వాతావరణం కూడా గమనించి ఆ తర్వాత వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇక కన్యారాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వ్యతిరేక సమయాలు ఏమిటో తెలియజేస్తాను. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 21వ తేదీ గురువారం రాత్రి 12:08 ప్రారంభమై 22వ తేదీ శుక్రవారం రాత్రి 12:16 వరకు వారికి అనుకూలమైన సమయం కాదని గమనించాలి. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులు 22వ తేదీ శుక్రవారం రాత్రి 12:16 మొదలై 23వ తేదీ శనివారం రాత్రి 12:54 వరకు కూడా వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం, చివరి నక్షత్రం కన్యారాశిలోది. చిత్రా నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 23వ తేదీ శనివారం రాత్రి 12:54 మొదలై 25వ తేదీ ఉదయం వరకు, అంటే 23 రాత్రి తీసేయండి, 24 ఫుల్ డే కొంత అనుకూలమైన సమయం కాదని గమనించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక చివరిగా ఏంటంటే గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక 27వ తేదీ నుంచి ఇంకా భక్తి విశ్వాసాలతో ఆ స్వామిని పూజిస్తుంటాము. నిమజ్జనం అయ్యేంత వరకు మాత్రం కొన్ని చోట్ల కొంచెం గడబిడలు ఉంటాయి, కొంచెం
యూత్ చాలా జోష్గా ఉంటారు. కనుక జోష్గా ఉండొచ్చు, మంచిదే. టెంకాయలు కొట్టచ్చు, పూజలు చేయవచ్చు, కర్పూరాలు వెలిగించవచ్చు, కడ్డీలు తిప్పచ్చు. కానీ ఆ బండ శబ్దాలు కొన్ని ఉంటాయి. ఆ బండ శబ్దాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా వీరింతవరకు ఈ సౌండ్స్లో కూడా 2 రకాలు ఉంటుంది. వన్ ఈజ్ నాయిస్, ద సెకండ్ వన్ ఈజ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఎంత వినసొంపుగా ఉంటుంది, ఎంత పెద్ద శబ్దం పెట్టినా అదే నాయిస్ అనుకో వినలేము. కనుక రేగు డబ్బాలు ఉంటాయి, దాన్ని కొడుతూ ఉంటాడు. అది ఒక్కోసారి అపార్ట్మెంట్లో కింద అపార్ట్మెంట్లో కొడుతుంటే 4 అపార్ట్మెంట్లు వినపడుతుంటుంది ఆ శబ్దాలు. కనుక వీలైనంత వరకు అపార్ట్మెంట్ ఎంతోమంది ఉంటారు, అనారోగ్యంతో బాధపడే ఉంటారు, ఓల్డేజ్ పీపుల్ ఉంటారు. కనుక వాడిని కూడా దృష్టిలో పెట్టుకొని అలాంటి శబ్దాలకి ఎక్కువ ప్రాధాన్యత, నేను ఒకవేళ చెప్పినంత మాత్రం వినేవారు ఎవరు ఉన్నారు అనుకోండి, కానీ చెబుతున్నాను, కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల కూడా కొన్ని సమస్యలు అంటూ వస్తుంటాయి. ఎవరి పాటికి వారు మనమేంలే పక్కవాడు మనం ప్రతివాడు కూడా అలర్ట్ అవుతూ ఉంటుంటే ఈ దేశం అంతా చక్కగా పొల్యూషన్ లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో మీరు ఊహించి ముందుకు వెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. శుభం.